సంవత్సరాలకు ఒకసారి బియ్యం పోస్తారనమాట. దానికోసం ఇంటి వాళ్ళు అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి మేము ఆడపడుచుకు పోస్తున్నాము అని చెప్పి మేమే కలపాలి అని చెప్పి కలుపుతున్నాం అనమాట. వచ్చిన అతిథులు వీళ్ళందరూ మేము అలా కలిపి మొత్తం పసుపు బియ్యంలాగా వడి బియ్యంలాగా మొత్తం కలుపుతామన్నమాట. అందరిళ్ళలో అలాగే ఉండొచ్చు, లేని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. నేను పోస్తున్నాను, అందరిది పెట్టలేను కదా, ఫీల్ అవ్వకండి, నేను ఏం చేయలేను. ఎందుకంటే అందరివి పెట్టడం కుదరదు కాబట్టి ఇట్లా 5 టైమ్స్ అన్నయ్యకి పోసిన తర్వాత వదినకి 5 టైమ్స్ పోయాలన్నమాట. అందులో జాకెట్ ముక్క, ఫ్రూట్స్, తమలపాకులు, ఒక్కలు, కుడకలు ఇవన్నీ ఉంటాయి, ఎల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 5 టైమ్స్ పోస్తారు. పోసిన తర్వాత అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చి మంగళహారతిలో డబ్బులు పెట్టాలి. మెయిన్ అదే అనమాట. అది అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోయినా ఎవరైనా గుర్తు చేస్తే సరిపోతుంది. ఇంకా దేవుడి గుడి దగ్గర బొట్లు పెడతారు. లాస్ట్కి వెళ్ళే ముందు బయట కొంగులు రూపాయి బిల్ల కడతారనమాట. మా ఇంటి లక్ష్మిని మీ ఇంటికి ఇస్తున్నాము అని చెప్పి. ఆల్రెడీ ఇంట్లో బిడ్డ అంటే లక్ష్మీదేవి అని అంటారు. అసలు చెప్పడమే మర్చిపోయా. ఫస్ట్ సత్యనారాయణ స్వామి కథ జరిగిన తర్వాత బియ్యం పోసారు.